వెంటనే మేము ఇలా ఎందుకంటున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, మొన్నే కదా పెద్ద షూటింగ్ టైంలో చరణ్కి కంటికి దగ్గరగా ఉన్న చిన్న దెబ్బ తగిలింది. ఒక చిన్న ట్రీట్మెంట్తో అది సెట్ అయింది. కానీ ఇంతలోపే ఇప్పుడు వరుణ్ బాబుకు కూడా పెద్ద దెబ్బే తగిలిందంట. మెగా క్యాంప్ గురించి మాట్లాడితే అది కేవలం ఒక కుటుంబం కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద శక్తి. ఈ కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఎప్పుడూ తమ కష్టపడి పనిచేసే నైజంతో, పాత్రల పట్ల ఉన్న నిబద్ధతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే ఇటీవల ఈ మెగా కుటుంబంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఇప్పుడు అభిమానులను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా షూటింగ్స్, ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో గాయాలు కావడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ గాయపడిన వార్త ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా గాయపడడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం బరీ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం ఆయన చాలా డెడికేషన్ తో పనిచేస్తున్నారు. బరీ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇది వాలీబాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. అంటే ఒక ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ లా కనిపించాల్సి ఉంటుంది. అందుకే వరుణ్ తేజ్ సాధారణంగా కాకుండా నిజంగా ఒక క్రీడాకారుల్లా కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజు గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ తన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కఠినమైన ప్రాక్టీస్ సమయంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. వాలీబాల్ ప్రాక్టీస్ సెషన్లో వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం కావడం, అది ఫ్రాక్చర్ గా మారడం అభిమానులను షాక్ కి గురిచేసింది. ఈ విషయాన్ని ఆయన సోదరి నిహారిక కొనిదెల అధికారికంగా వెల్లడించారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ, మా అన్న వరుణ్ తేజ్ బరీ సినిమా ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డారు. మోకాలికి తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నా ఈ సంఘటన మాత్రం అందరినీ కలవరపరిచింది. ఒకవైపు సినిమా కోసం ఇంత కష్టపడడం గొప్ప విషయమైనా ఇలా ప్రమాదాలు జరగడం మాత్రం బాధాకరం. ముఖ్యంగా వరుణ్ తేజ్ లాంటి హీరోలు తమ పాత్రల కోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నారో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. ఇదిలా ఉంటే కేవలం కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్ కూడా షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయనకు సర్జరీ కూడా జరిగిందని, కానీ ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే షూటింగ్ లో పాల్గొన్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరో అయినప్పటికీ తన పని పట్ల ఉన్న అంకితభావం అలా బయటపడింది. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా దాదాపు అదే పరిస్థితిని ఎదుర్కొనడం, సర్జరీ వరకు వెళ్లడం ఇది యాదృచ్ఛికమైన అభిమానులకు మాత్రం మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఈ మెగా హీరోలు సినిమాల్లో రియాలిటీ కోసం, పాత్రల్లో సహజత్వం కోసం డూప్స్ ను వాడకుండా స్వయంగా రిస్క్ తీసుకుంటున్నారు. ఇది వారి డెడికేషన్ కు నిదర్శనమైన, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అభిమానులు భావిస్తున్నారు. బరీ సినిమా కోసం వరుణ్ తేజ్ చేస్తున్న కష్టం చూస్తే ఈ సినిమా ఆయనకు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఒక మంచి హిట్ కోసం ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నారో ఈ సంఘటన చూపిస్తుంది. ఇప్పుడు ఆయన త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా మరోవైపు వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా కూడా ఆయన కెరియర్ కు ఒక కీలకమైన మలుపుగా మారే అవకాశం ఉంది. అభిమానులు ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాపై కూడా ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటికే టాకీ పాటను పూర్తి చేసుకుంది. కేవలం ఒక ప్రత్యేకమైన పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయంలో మార్పు వచ్చింది. తాజా ప్రకటన ప్రకారం పెద్ద సినిమా విడుదలను జూన్ కు వాయిదా వేశారు. ఖచ్చితమైన తేదీని పోస్ట్ ప్రొడక్షన్ పనుల ప్రోగ్రెస్ ను బట్టి త్వరలో ప్రకటించనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను కూడా మేకర్స్ వివరించారు. షూట్ చేసిన రషెస్ ను చూసిన తర్వాత వారు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, కానీ కంటెంట్ లో ఉన్న పటిష్టతను పూర్తిగా ప్రేక్షకులకు అందించాలంటే పోస్ట్ ప్రొడక్షన్ లో మరింత శ్రద్ధ అవసరమని భావించారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, ఫైనల్ ఫినిషింగ్ వంటి అంశాల్లో ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించారు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలంటే సమయం, సహనం, శ్రద్ధ చాలా అవసరం. అందుకే మేకర్స్ ఈ రిలీజ్ ను వాయిదా వేసి సినిమాను మరింత నాణ్యతతో తీసుకురావాలని చూస్తున్నారు. అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
మొత్తానికి చూస్తే ఒకవైపు మెగా హీరోలు తమ సినిమాల కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ సంఘటనలు చూపిస్తున్నాయి. మరోవైపు ఆ కష్టంలో భాగంగా ఎదురవుతున్న ప్రమాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ ఈ అన్ని కష్టాల తర్వాత ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించాలనే తపన మాత్రం ప్రతి హీరోలో కనిపిస్తోంది.